హాయ్ అండి. నేను మీ టైలర్ రన్య. ఈ రోజు వచ్చేసి పొడవు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే నేను యాంగిల్ లేదు కాబట్టి నేను ఆ విధంగా స్ట్రేట్ లైన్ కోసం అని చెప్పేసి ఒక బుక్ అనేది తీసుకున్నాను. ఆ విధంగా తీసుకొని మార్కింగ్ అనేది వేసుకున్నాను. ముందుగా మనం ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది, జిప్ వస్తుంది. ఆ జిప్ కూడా ఎలా వేసుకోవాలనేది పూర్తి వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్. 25 ఇంచెస్ మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి? 25 ఇంచెస్ మార్కింగ్ అంటే 1/2 ఇంచ్ ఖర్చు కింద వదిలేయాలి, పైన కూడా 1/2 ఇంచ్ ఖర్చు అనేది వదిలేసుకొని 25 ఇంచెస్ పొడవు మార్కింగ్ అనేది వేసుకోవాలి. నేను షోల్డర్ కోసం వచ్చేసి 7 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 17 ఇంచులు. అందుకని చెప్పేసి నేను 7 ఇంచులు అనేది షోల్డర్ కోసం తీసుకున్నాను. నెక్ డౌన్, బ్యాక్ సైడ్ నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఆ విధంగా వేసుకున్నాను. రౌండ్ నెక్ వస్తుంది కాబట్టి రౌండ్ నెక్ అనేది ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. చంక డౌన్ కూడా నేను 7 ఇంచులే వేసుకున్నాను. ఎందుకంటే 18.5 చంక రౌండ్, ఆమ్ హోల్ వచ్చేసి 18.5 కాబట్టి నేను అంతే తీసుకున్నాను. అప్పర్ చెస్ట్ వచ్చేసి 42.5. 42.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది, అంటే 4 భాగాలు చేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఆ విధంగా ఆమ్ హోల్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకొని మార్కింగ్ అనేది వేసుకున్నాను. నేను గీసిన మార్కింగ్ ప్రకారం ఆమ్ హోల్ కూడా కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను నడుము దగ్గర ఎంత ఉంది చూసుకుంటాను. డౌన్ కూడా ఎంత వచ్చిందంటే, డౌన్ వచ్చేసి 46 ఇంచులండి. 46 ఇంచులో సగము 4 భాగాలు చేసుకుని ఒక మార్కింగ్ అనేది అక్కడ వేసుకున్నాను. మనకి బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో అక్కడ నడుము వస్తుంది కాబట్టి నడుము భాగం దగ్గర నేను ఆ 14.5 దగ్గర మార్కింగ్ అనేది తీసుకొని, నడుము చుట్టుకొలత ఎంత 38 ఉందండి. 38 దగ్గర ఒక మార్కింగ్ అనేది నేను వేసుకున్నాను. సైడ్ కట్స్ వస్తాయండి. కట్స్ కోసం కూడా 3 ఇంచులు పైకి అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను. అక్కడ 1 ఇంచు ఎందుకు ఎక్స్ట్రా వేసుకున్నాను అంటే, సెంటర్ లో మనకి డాట్స్ వస్తాయి. డాట్స్ రావడం కోసం అని చెప్పేసి ఆ విధంగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 46 ఇంచులు, 45.5 ఉంది. ఆ విధంగా వచ్చేలాగా చెస్ట్ దగ్గర ఆ మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు లైన్ అనేది ఆ విధంగా డ్రా చేశాను. మీకు మార్కింగ్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. కొంచెం స్పీడ్ మూమెంట్ లోనే పెట్టాను, అయినా మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. చూడండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నన్ను అడగండి, నేను చెప్తాను. అక్కడ ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అనేది వేసుకున్నాను, ఎందుకంటే సైడ్ కి కట్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు నేను పైనుంచి కింద నుంచి ఒక 3 ఇంచులు అలా తీసుకొని ఒక 10 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసుకున్నాను సైడ్ డాట్స్ కోసం. అది కూడా ఎలా వేసుకోవాలి? నడుం భాగం సెంటర్ చూసుకొని ఆ సెంటర్ వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆ విధంగా మార్కింగ్ అనేది తీసుకున్నాను నేను. ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఆ విధంగా మార్కింగ్ అనేది తీసుకున్నాను. కంప్లీట్ గా కటింగ్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి వీల్ మార్క్ ఎందుకు వేసుకుంటాము? డౌన్ సైడ్ కూడా మనకి మార్కింగ్ కావాలి కాబట్టి వీల్ మార్క్ అనేది తీసుకోవాలి. ఆ విధంగా కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాను. మీకు కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా అర్థమయ్యేలాగా చెప్తాను. నా ఛానల్ని చూడండి, వీడియో చూడండి, లైక్ చేయండి. తప్పకుండా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఆ విధంగా నేనైతే కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ కటింగ్ తీసుకున్నాను. డాట్స్ కోసం 4 ఇంచులు, అక్కడ వచ్చేసి 10 ఇంచెస్, 46 ఇంచులు చెస్ట్, 46 ఇంచులు డౌన్, 38 ఇంచులు అప్పర్ చెస్ట్ వచ్చేసి 42.5. రౌండ్ డౌన్ సైడ్ 10 ఇంచెస్. అక్కడ వచ్చేసి ఎంత తీసుకున్నాను? 3.30 తీసుకున్నాను. 2.30 తీసుకున్నాను. 3.30 షోల్డర్ కోసం తీసుకున్నాను. ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. మీకు అర్థమయ్యేలాగా, అర్థం అవ్వాలని చెప్పేసి ఆ విధంగా నేను
మెజర్మెంట్ అనేది వేసాను. ఆ విధంగా పరుచుకొని ఫ్రంట్ పార్ట్ కూడా మనం నీట్ గా వచ్చేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ టు సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది. చంక రౌండ్ దగ్గర మాత్రమే మనం కొంచెం లోతుగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి. మనకు డౌన్ సైడ్ కూడా మార్కింగ్ కావాలి కాబట్టి మనం ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని ఒక కాటన్ అనేది తీసుకోవాలి. మనకి మార్కింగ్ కూడా ఇక్కడ ఈ సైడ్ కూడా మనం మార్కింగ్ వేసుకుందాము. డాట్స్ కోసం అని చెప్పేసి మార్కింగ్ వేసాను. షోల్డర్ మార్కింగ్ కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ వచ్చేసి 9 ఇంచులు అండి డౌన్. 9 ఇంచులు కూడా నేను ఆ విధంగా తీసుకుంటున్నాను. వీ నెక్ వస్తుంది. లైట్ గా వీ కరువు కావాలన్నారు. అందుకని చెప్పేసి వీ నెక్ వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. హ్యాండ్స్ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలి? 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు? ఖర్చు కోసం పైన ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసేయగా మనకి మిగతాది తీసుకోవాలి. ఆ విధంగా 3.5 నేను తీసుకున్నాను. 11 ఇంచులు హ్యాండ్ రౌండ్. ఆర్మ్ హోల్ వచ్చేసి 18.5, అక్కడ వచ్చేసి పావు తక్కువ 2 అనేది తీసుకున్నాను. ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 15 ఇంచులండి. ఆ విధంగా నేను మార్కింగ్ వేసుకొని కటింగ్ అనేది చేసుకున్నాను. చాలా సింపుల్ అండి. బ్లౌజ్ పొడవు బ్లౌజ్ కట్ చేయడం చాలా అంటే చాలా సింపుల్. సింపుల్ గానే కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. సింపుల్ గానే వస్తుంది. ఎందుకంటే దీనికి షేప్ పట్టీలు లేదా ప్రిన్స్ కట్ అలా ఏమి ఉండదు కాబట్టి ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేసుకొని పొడవు జాకెట్ అనేది కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నీట్ గా కూడా వస్తుంది. చూడండి ఒకసారి నేను thumbnail లో పెట్టాను కదా ఆల్రెడీ. వేసుకొని చూశారు ఎలా ఉందనేది. కస్టమర్ బాగుందన్నారు. మీరు ఆ విధంగా కటింగ్ అనేది నేర్చుకోండి. ఫ్రంట్ కి వచ్చేసి కప్స్ వస్తాయి. కప్స్ కోసం అని చెప్పేసి నేను వచ్చేసి క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. కప్స్ కోసం మనం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. డైరెక్ట్ వేయకూడదు. కప్స్ వేసేటప్పుడు కప్స్ లైనింగ్ అనేది వేసుకొని ఆ తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక లైనింగ్ అనేది వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్ని కటింగ్ అనేది చేసుకున్నాము. మెయిన్ పార్ట్ కూడా ఆ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది మనకి. కొంచెం లెంతీ వీడియో అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఏది ఎలా కటింగ్ అనేది చేశారు, ఎలా స్టిచ్చింగ్ చేశారు, ఏదైనా సరే వీడియో పూర్తిగా చూడండి. చూస్తేనే అర్థమవుతుంది మీకు. నేను ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు కటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ వీడియో చూద్దాం మనం ఇప్పుడు. స్టిచ్చింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాను. లైనింగ్ అనేది తీసుకొని ఆ విధంగా లైనింగ్ వేసుకుంటున్నాను. చూడండి. ఆ విధంగా నీట్ గా వచ్చేలాగా లైనింగ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ కూడా ఉబ్బులు గాని ముడతలు గాని రాకుండా చూసుకొని వేసుకోవాలి. ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది నేను చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రెండు కూడా మనం ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కటింగ్ మనకి ఏదైతే ఖర్చు ఎక్స్ట్రా ఉంటుందో ఆ ఖర్చు అనేది పూర్తిగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ అనేది కటింగ్ చేసుకుంటే, ఇప్పుడు కట్ చేసుకుంటే నీట్ గా వస్తుందండి. ముందు కట్ చేసుకుంటే ఏంటంటే షేప్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కొత్త వారు అయితే ఖచ్చితంగా ఈ విధంగా నేర్చుకోండి, మీకు సింపుల్ గా వస్తుంది. ఎందుకంటే అక్కడ లైనింగ్ మెయిన్ పీస్ రెండు కలిపి నీట్ గా కటింగ్ అనేది చేసుకోవచ్చు. కటింగ్ చేసిన దగ్గర నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. బ్యాక్ డాట్ కూడా తీసుకోవాలి. బ్యాక్ డాట్ ఎలా పడతాం అనేది చూడండి ఒకసారి. చాలా నీట్ గా పట్టాలండి బ్యాక్ డాట్. ఎందుకంటే అది కూడా ఎక్స్ట్రాగా ఎక్కువ తక్కువగా ఉండేలాగా చూసుకోకుండా నీట్ గా వచ్చేలాగా పట్టుకోవాలి డాట్ అనేది. ఆ విధంగా డాట్స్ అనేది తీసుకున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లైనింగ్ అనేది వేసుకున్నాను. అది హాఫే తీసుకున్నాను. ఎందుకోసం అంటే కప్స్ వేయాలి కాబట్టి నేను హాఫే తీసుకున్నాను. ఫుల్ కూడా ఇప్పుడు రెండవది ఫుల్ కూడా తీసుకుంటున్నాను. నేను కప్స్ కోసం అని చెప్పేసి మార్కింగ్ అనేది వేసుకున్నాను. మనకి ఫ్రంట్ దాటు బ్యాక్ దాటు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి కరెక్ట్ గా షేప్ వచ్చేలాగా చూసుకొని డాట్ అనేది తీసుకోవాలి. ఆ విధంగా అక్కడ డాట్ అనేది ఆ విధంగా అక్కడ తీసుకుంటాను. ఎందుకంటే కప్స్ వేయాలి కాబట్టి కొంచెం డౌన్ కే తీసుకుంటాను. ఆ విధంగా కప్స్ అనేది వేసుకున్నాను. గ్యాప్ కూడా ఎంత ఉందనేది చూసుకొని బ్లౌజ్ పాత మెజర్మెంట్ కి ఇచ్చారో ఆ బ్లౌజ్ ప్రకారం చూసుకొని కప్స్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అయితే వేసుకుంటున్నాను పూర్తిగానే. ఫ్రంట్ డాట్స్ కూడా పట్టలేదు, పడుతున్నాను. ఫ్రంట్ డాట్ కూడా ఆ విధంగా తీసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా తీసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా, ఇన్సైడ్ కూడా డాట్ మనం తీసుకోవాలి. ఎందుకంటే లూజ్ వచ్చేస్తుంది. లూజ్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఫ్రంట్ కి మెయిన్ పార్ట్ ఎలా తీసుకున్నామో దీనికి కూడా ఆ విధంగా తీసుకోవాలి. వీనెక్ కదా, వీనెక్ వచ్చేసి నేను కటింగ్ చేస్తున్నాను. అలా ఉందనేది మీరే చూసి చెప్పండి. పూర్తిగా వీడియో చూడండి, అర్థమవుతుంది వీనెక్ కూడా ఎలా వచ్చింది, ఏ విధంగా స్టిచ్చింగ్ చేశారనేది. మనకి ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అయితే మనం కటింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు షోల్డర్ జాయింట్ వచ్చేసి మనం రెండు కుట్లు అనేది వేసుకోవాలి. రెండు కుట్లు వేసుకుంటేనే మనకి నీట్ గా ఉంటుంది. ఒక కుట్టేసి మన పని అయిపోయింది కదా అని చెప్పేసి అలాగా వదిలేయకూడదు. నేను హ్యాండ్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా లైనింగ్ వేసుకున్నాను. ఆ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కటింగ్ చేస్తాను. ఇప్పుడు బాడీకి వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా ఖర్చు ఏదైతే స్టార్టింగ్ లో పడతామో అదే ఖర్చు లాస్ట్ వరకు వచ్చేలాగా చూసుకొని పట్టుకోవాలి. అలా పడితేనే నీట్ గా ఉంటుంది. చంకల దగ్గర మనకి ఎక్కువ తక్కువ తీసుకుంటే ఉగ్గులు లేదా లాగడం, లేకపోతే ఫోల్డింగ్ లా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఒకే లెవెల్లో అంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటే హాఫ్ ఇంచు పూర్తిగా ఖర్చు అనేది తీసుకోవాలి. ఫినిషింగ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫినిషింగ్ అనేది నేర్చుకోండి. ఫినిషింగ్ తోనే స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఆ విధంగా రెండు కుట్లు అనేది వేసుకున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా కలిపేసుకుంటున్నాను. మనం ఎక్కడి వరకు వేయాలి స్టిచ్చింగ్? మన సైడ్ కట్ వస్తుంది కాబట్టి ఆ కట్ వరకు చూసుకొని జాయింట్ అనేది స్టిచ్చింగ్ అనేది అక్కడికి చేసుకోవాలి.
ఆ విధంగా చూసారు కదా. నేను ఒక 3 కుట్లు అనేది వేస్తున్నాను. 2, 3 అలా కుట్లు వేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఆ స్టిచ్చింగ్ కూడా మనం ఎలా వేయాలి అంటే 2 కుట్లు వేసినా 3 కుట్లు వేసినా కట్టు దగ్గరకు వచ్చేసరికి కలిపేయాలండి. కలిపితేనే కట్టు దగ్గర మనకి నీట్ గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి డౌన్ సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. లైనింగ్ వేసుకున్నాను. ఎక్స్ట్రా లైనింగ్ వేసుకొని ముక్క తిప్పుతున్నాను. మామూలుగా అయితే ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను అలా తీయలేదు, ఎందుకంటే ఎమ్మింగ్ కావాలన్నారు. ఎమ్మింగ్ కూడా నేను ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను, ఎమ్మింగ్ కోసం అని చెప్పేసి. సైడ్ కట్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసాను. సైడ్ కట్ కూడా నీట్ గా ఉండాలంటే మినిమం ఒక 3/4 ఇంచు వెడల్పుతో కట్ అనేది తీసుకోవాలి. అప్పుడు చాలా నీట్ గా కనిపిస్తుంది. ఆ విధంగా కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి జిబ్బు వేసుకోవాలి. జిబ్బు వేసుకోవాలంటే ఎలా, ఏ విధంగా వేసుకోవాలి? ముందుగా నేను ఒక సైడ్ అయితే లైనింగ్ వేసుకుంటున్నాను. లైనింగ్ కి జిబ్ అటాచ్ చేసి వేసుకోవాలి. లేదనుకుంటే ఈ విధంగా కూడా మెయిన్ బ్లౌజ్ కి వచ్చేసి లైనింగ్ పీస్ అటాచ్ చేసుకోవాలి. ఆ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి. ఆ విధంగా చేసుకున్న తర్వాత అప్పుడు జిబ్ అనేది అటాచ్ చేయాలి. జిబ్బు బయటికి కనబడకుండా వేయాలి. ఎప్పుడు కూడా మనం బ్యాక్ సైడ్ జిబ్బు వేసాము అంటే అసలు కనబడకూడదు. కనబడకుండా వేస్తేనే నీట్ గా ఉంటుంది. ఇప్పుడు సింగిల్ పాదంతోనే జిప్పు పక్క నుండి ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తాను. ఎందుకంటే డబుల్ పాదంతో అయితే పక్క నుంచి రావడం లేదు, కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకని చెప్పేసి నేను సింగిల్ పాదం అనేది తీసుకున్నాను. జిబ్బు ఇన్సైడ్ వచ్చేలాగా చూసుకొని ఆ విధంగా క్లోజ్ అనేది చేసుకోవాలి. బయటికి కొంచెం కూడా కనపడకూడదు జిబ్బు అనేది. మనం జిబ్బు వేసామంటే అంత అంత నీట్ గా ఉండాలండి. జిబ్బు కూడా అప్ అండ్ డౌన్ వేయకూడదు. బ్లౌజ్ కు సరిపోయేలాగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా వేసుకున్నాం కదా, ఆ సైడ్ కూడా పైనుంచి జిబ్బు పక్క నుండి వచ్చేలాగా చూసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పైనుండి. ఇప్పుడు చూడండి, జిబ్బు మీకు ఎక్కడ కూడా కనపడదు, నీట్ గా ఉంటుంది. చూసారు కదా, జిబ్బు అనేది ఇన్సైడ్ ఉంది. పైనుంచి చూస్తే మనకి జిబ్బు వేసారా లేదంటే ఉక్సులు వేసారా అన్నట్టుగా ఉంటుంది. అక్కడ కూడా మనం రెండు కలిపేసుకొని, జిబ్బు మరి కిందికి ఊడిపోకూడదు కదా, అందుకని చెప్పేసి అక్కడ స్టిచ్చింగ్ అనేది చేసి క్లోజ్ చేసుకోవాలి. నేను నెక్ దగ్గర కూడా ఒక లైనింగ్ అనేది తీసుకున్నాను. క్రాస్ కటింగ్ లో తీసుకొని పైనుంచి అనేది అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకుని ఆ విధంగా కాట్ అనేది తీసుకున్నాను. ఒక స్టిచ్చింగ్ అనేది వేసి కంప్లీట్ చేస్తాను బ్లౌజ్. ఎమ్మింగ్ చేయాలండి. ఎమ్మింగ్ చేస్తేనే చాలా నీట్ గా ఉంటుంది. పైనుంచి స్టిచ్చింగ్ కాకుండా ఎమ్మింగ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ అనేది చేస్తేనే నాకు సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంకొక నలుగురికి అనేది పాస్ అవుతుంది, అప్పుడు నాకు సపోర్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి మీరు ఎప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాగుంది, చూడండి మీరు కూడా.